ఇక్కడ ప్రతి ఉదయం సూర్యరశ్మి రథచక్రాలపై పడి దైవ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ రాయిని జాగ్రత్తగా తరలించండి. ఇంకా త్వరగా. అవును యజమాని, మేము ప్రయత్నిస్తున్నాము. చూడండి, కోనార్క్ సూర్య దేవాలయం, సూర్య భగవానుడి అద్భుత రథం. హాయ్ అందరికీ. కోనార్క్ సూర్య దేవాలయం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది దాని అద్భుతమైన ఆర్కిటెక్చర్. కానీ చరిత్ర, వాస్తుశిల్పంతో పాటు దాని వెనక ఒక పెద్ద అయస్కాంత రహస్యం కూడా దాగి ఉంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విగ్రహం గాలిలో తేలుతూ ఉందంటే నమ్ముతారా? అవును, కోనార్క్ ఆలయం చుట్టూ ఉన్న పురాణ గాథల్లో ఇదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ అద్భుతమైన వాదనతోనే మన ప్రయాణం మొదలు పెడదాం. సరే, ముందుగా అందర్నీ అంతగా ఆకర్షించే ఆ గాల్లో తేలియాడే విగ్రహం వెనకున్న కథ, ఆ లెజెండ్ ఏంటో చూద్దాం. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందని కథలు చెబుతాయంటే, ఆలయ ప్రధాన గోపురం పైన ఒక 52 టన్నుల బరువైన పెద్ద అయస్కాంతాన్ని పెట్టారట. గోడల రాళ్ల మధ్యలో ఇనుప పలకల్ని పొరలు పొరలుగా అమర్చారట. ఇక గర్భగుడిలో ఉన్న విగ్రహంలో కూడా ఇనుముండటంతో ఈ మొత్తం సెటప్ ఒక శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసిందంట. దానివల్లే విగ్రహం ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో తేలుతూ ఉండేదని చెబుతారు. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. ఆ అయస్కాంత శక్తి ఎంత పవర్ఫుల్గా ఉండేదంటే, ఆ రోజుల్లో కోనార్క్ ఒక ముఖ్యమైన ఓడరేవుగా ఉండేది కదా. దాని తీరం దగ్గరగా వెళ్తున్న షిప్పుల్లోని కంపాస్లు అంటే దిక్సూచీలు కూడా పనిచేయడం మానేసేవట. దారి తప్పిపోయేవి అని చెప్పుకుంటారు. సో ఇంతకీ ఇది మన పూర్వీకుల సైన్స్ అద్భుతమా, లేక కేవలం ఊహించి కట్టుకున్న కథ? ఈ ప్రశ్నతో మనం ఇప్పుడు కథల ప్రపంచం నుంచి వాస్తవాల వైపు, అంటే చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం. ఇప్పుడు కోనార్క్ సూర్య దేవాలయం గురించి చరిత్ర ఏం చెప్తోంది? పురావస్తు ఆధారాల ప్రకారం అసలు నిజాలేంటి చూద్దాం రండి. హిస్టరీ రికార్డ్స్ ప్రకారం చూస్తే ఈ ఆలయాన్ని తూర్పు గంగవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు కట్టించారు. సుమారుగా క్రీస్తుశకం 1250 ప్రాంతంలో అన్నమాట. దీని కాన్సెప్ట్ ఏంటంటే, సూర్య భగవానుడి కోసం ఒక భారీ రాతి రథాన్ని నిర్మించడం. ఇది కళింగ వాస్తుశిల్ప శైలికి ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఆ తేలియాడే విగ్రహం కథని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఈ గుడి ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇది యాక్చువల్గా సూర్యుడి కోసం కట్టిన ఒక పెద్ద రాతి రథం. 7 రాతి గుర్రాలు లాగుతున్నట్టు 24 భారీ రాతి చక్రాలతో ఉంటుంది. యూరోపియన్ నావికులు దీని బ్లాక్ పగోడా అని పిలిచేవారట. అలాగే పూరిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారు. అయితే ఇంత గొప్పగా కట్టిన టెంపుల్ ఎందుకు శిథిలమైపోయింది, అసలు ఎందుకు కూలిపోయింది అనే దానిపై కూడా చాలా చర్చలున్నాయి. ఇక్కడ 2 వెర్షన్లు వినిపిస్తాయి. ఒకటి లెజెండ్స్ చెప్పే వెర్షన్, ఇంకొకటి హిస్టోరియన్స్, సైంటిస్టులు చెప్పే వెర్షన్. కథ ప్రకారం పోర్చుగీస్ నావికులు వాళ్ల కంపాసులు దెబ్బతింటున్నాయని ఆ పెద్ద అయస్కాంతాన్ని తీసేశారట. దాంతో ఆలయం బ్యాలెన్స్ కోల్పోయి కూలిపోయిందట. కానీ చరిత్రకారులు చెప్పేది వేరేలా ఉంది. 100 ఏళ్లుగా వాతావరణ మార్పుల వల్ల, దండయాత్రల వల్ల, ముఖ్యంగా కాలాపహాడ్ దాడి వల్ల, లేదా ఆలయం బరువు అదే మోయలేక కూలిపోయి ఉండొచ్చని అంటారు. సరే, మరి ఈ కథ వర్సెస్ హిస్టరీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఏది నమ్మాలి? ఇక్కడే అసలు విషయం. ఇంత పెద్ద కథ ఉన్నా కూడా ఈ మ్యాగ్నెట్స్ ఉన్నాయని గాని, ఆ విగ్రహం గాలిలో తేలిందని గాని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క హిస్టారికల్ రికార్డ్ గాని, ఆర్కియలాజికల్ ప్రూఫ్ గాని ఇప్పటి వరకు దొరకలేదు. అంటే ప్రూఫ్స్ లేకపోయినా కూడా ఈ కథ మాత్రం ఇప్పటికీ బలంగా నిలిచి ఉంది. ఆ మ్యాగ్నెట్ ఎక్కడుందో, ఈ కథలో నిజమో కాదో ఎవరికీ తెలియదు అనే మాటలోనే ఆ మిస్టరీ పవర్ ఏంటో మనకర్థమవుతుంది. సరే, ఈ ప్రూఫ్ కాని కథల సంగతి పక్కన పెడితే, కోనార్క్ టెంపుల్ అసలైన గొప్పతనమేంటి, దాని నిజమైన వారసత్వమేంటో చూద్దాం. ఈ టెంపుల్ నిజమైన వారసత్వం దాని రాళ్లలోనే, దాని శిల్పకళలోనే ఉంది. ఇది మామూలు టెంపుల్ కాదు, కళింగ ఆర్కిటెక్చర్కి ఒక పీక్ పాయింట్ లాంటిది. ఇంకా చెప్పాలంటే, ఒడిషా రాష్ట్ర చిహ్నం ఉంది కదా, అది ఇక్కడున్న ఒక యోధుడు గుర్రం విగ్రహం నుంచే తీసుకున్నారు. చివరికి మన 10 రూపాయల నోటు మీద కూడా ఈ టెంపుల్ బొమ్ముంటుంది. అంతేకాదు, 1984లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అంటే దీని గ్లోబల్ ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం.
ఒకవేళ ఆ తేలియాడే విగ్రహం కథ నిజం కాకపోయినా అంతటి గొప్ప కథ పుట్టడానికి కారణం ఆ టెంపుల్ గొప్పతనం కాదా? అంటే ఒక కట్టడం మనుషుల్లో ఎంతటి అద్భుతమైన ఫీలింగ్ని కలిగిస్తే దానికి తగ్గట్టుగా అలాంటి కథలు పుడతాయి. బహుశా ఈ కథే ఆ టెంపుల్ పవర్కి అసలైన నిదర్శనమేమో. ఈ వివరణ చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.